క్రీస్తుపూర్వం 327వ సంవత్సరం ప్రపంచాన్ని జయిస్తూ ఎక్కడా ఓటమెరుగని మెసిడోనియన్ చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ భారత సరిహద్దుల వద్దకొచ్చి నిలబడ్డాడు. అప్పటికే అతను శక్తివంతమైన పర్షియన్ సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేశాడు. ఐరోపాలోని మెసిడోనియన్ నుంచి మొదలుపెట్టి మధ్య ప్రాంత్యం అంతా దాటుకుని తన సామ్రాజ్యాన్ని భారతదేశం వరకు విస్తరించాడు. ఇప్పుడు అతని కళ్ళు భారతదేశం మీద పడ్డాయి. మరోవైపు ఆ సమయంలో భారతదేశంలో అలెగ్జాండర్ దాడులను ఎదుర్కోగల బలమైన సామ్రాజ్యం ఏదీ లేదు. ఆ కాలంలో భారతదేశం అనేక చిన్న పెద్ద రాజ్యాలుగా విడిపోయి ఉండేది. వీటిలో నందవంశం అతిపెద్దది. నేటి బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బెంగాల్ మరియు ఒడిశా ప్రాంతాల వరకు వీరి రాజ్య విస్తరణ ఉండేది. దక్షిణాన చోళ, చెర, పాండ్య వంటి రాజవంశాలు పాలించేవి. కానీ ప్రతి రాజ్యం కేవలం తమ సరిహద్దులను కాపాడుకోవడం కోసంపై దృష్టి పెట్టింది. భారతదేశం ఒక దేశం అనే భావన అప్పుడు బలంగా లేదు. అందుకే పశ్చిమ భారతదేశంపై అలెగ్జాండర్ దాడి చేసే ప్రమాదం పొంచుంది. పశ్చిమాన తక్షశిల అనే ప్రసిద్ధ నగరం ఉండేది. అక్కడి గురుకులంలో ఆచార్య చాణక్యుడు అనే ఒక బ్రాహ్మణ గురువు నివసించేవాడు. చాణక్యుడు కేవలం ఒక ఉపాధ్యాయుడు కాదు, ఆయన గొప్ప తత్వవేత్త, రాజనీతి నిపుణుడు మరియు ఆర్థికవేత్త కూడా. ప్రాచీన బౌద్ధ గ్రంథాల ప్రకారం చాణక్యుడు తన గురుకులానికి నిధులు అడగడానికి నంద చక్రవర్తి అయిన ధననందుణ్ణి కలవడానికి వెళ్లారు. అయితే కొన్ని కథల ప్రకారం అలెగ్జాండర్ దండయాత్ర గురించి హెచ్చరించడానికి ఆయన వెళ్లాడని కూడా అంటారు. కారణం ఏదైనా దర్బారు లోపలికి వెళ్లకుండా ద్వారపాలకులు ఆయన్ని అడ్డుకున్నారు. చాలాసేపటి తర్వాత లోపలికి వెళ్లిన చాణక్యుడిని చూసి అతని సాధారణ రూపం కారణంగా ధననందుడు అవమానించి తన రాజ్మహల్ నుంచి బయటకు గెంటేశాడు. ఈ ఘోర అవమానంతో రగిలిపోయిన చాణక్యుడు ధననందుణ్ణి మరియు అతని నందవంశాన్ని సమూలంగా నాశనం చేస్తానని అక్కడే శపథం పన్నాడు. ధననాథుడు చాణక్యుడిని బంధించమని ఆదేశించగా ఆయన అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. అప్పట్నుంచి నందవంశాన్ని కూల్చి విదేశీ దండయాత్రల నుంచి దేశాన్ని రక్షించగల ఒక సమర్థవంతుడైన నాయకుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఒకరోజు ఆయన ఒక గ్రామం గుండా వెళుతుండగా కొందరు పిల్లలు రాజు దొంగ ఆట ఆడడం గమనించారు. ఆ ఆటలో చంద్రగుప్తుడు అనే ఒక బాలుడు రాజు పాత్ర పోషిస్తున్నాడు. ఆ బాలుడిలోని రాజలక్షణాలను, నాయకత్వ పటిమను చూసి చాణక్యుడు ఆశ్చర్యపోయాడు. ఇతనే తాను వెతుకుతున్నవాడని ఆయన వెంటనే గ్రహించాడు. విచారించగా చంద్రగుప్తుడు ఒక క్షత్రియ బాలుడని, కానీ ఒక యుద్ధంలో అతని తండ్రి మరణించాడని తెలిసింది. అతని తల్లి ప్రాణాలు కాపాడడానికి బిడ్డను దూరంగా వదిలేయగా ఒక వేటగాడు అతన్ని పెంచి పెద్ద చేశాడు. చాణక్యుడు ఆ వేటగాడికి 1000 బంగారు నాణాలిచ్చి చంద్రగుప్తుణ్ణి తనతో పాటు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 7 సంవత్సరాల పాటు ఆచార్య చాణక్యుడు చంద్రగుప్తుడికి యుద్ధ విద్యలు, రాజనీతి శాస్త్రాల్లో కఠినమైన శిక్షణ ఇచ్చి ఒక గొప్ప యోధుడిగా, కాబోయే చక్రవర్తిగా తీర్చిదిద్దాడు. చంద్రగుప్తుడికి శిక్షణ జరుగుతున్న సమయంలో అప్పటికే అలెగ్జాండర్ గాంధార రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తక్షశిలను కూడా తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. ఇప్పుడు జీలం నదిని దాటి భారతదేశంలోకి మరింత ముందుకు సాగుతున్నాడు. క్రీస్తుపూర్వం 326లో అతనికి భారతరాజు పురుషోత్తముడితో భీకర యుద్ధం జరిగింది. దీన్నే బ్యాటిల్ ఆఫ్ ద హెడాస్పైస్ అని పిలుస్తారు. గ్రీకు గ్రంథాల ప్రకారం ఈ యుద్ధంలో పోరస్ ఓడిపోయాడు. కానీ పోరస్ పరాక్రమానికి ముగ్ధుడైన అలెగ్జాండర్ అతనికి రాజ్యాన్ని తిరిగిచ్చి సింహాసనంపై కూర్చోబెట్టాడు. అయితే ఈ యుద్ధం గురించి ప్రస్తావన కేవలం గ్రీకు రికార్డ్స్లో మాత్రమే కనిపించింది. ఏ భారతీయ గ్రంథాల్లోనూ రాజు పురుషోత్తముడికి అలెగ్జాండర్కు మధ్య జరిగిన యుద్ధం గురించి ఎటువంటి ఆధారాలు లేవు. గ్రీకు ఆధారాల ప్రకారం అలెగ్జాండర్ గంగానది లోయవైపు ముందుకు వెళుతున్నాడు. కానీ నిరంతర యుద్ధాలతో అతని సైనికులు పూర్తిగా అలసిపోయారు. వాళ్లు ముందుకు వెళ్లడానికి నిరాకరించి తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని కోరుకున్నారు. దీంతో అలెగ్జాండర్ చేసేది లేక వెనుతిరగాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలో క్రీస్తుపూర్వం 323లో బాబిలోన్లో అతడు మరణించాడు. అతని మరణం తర్వాత అతని సేనాధిపతులు మరియు వారసుల మధ్య దశాబ్దాల పాటు అధికార పోరాటం జరిగింది. ఇది మెసిడోనియన్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచింది. ఇలా చాణక్యుడు మరియు చంద్రగుప్తుడి మార్గంలో ఉన్న అలెగ్జాండర్ అనే పెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఇక మిగిలింది ధననందుడు మాత్రమే. ఇక చాణక్యుడు తన రాజనీతిని, పదునైన తెలివితేటల్ని ఉపయోగించి ఒక సైన్యాన్ని సిద్ధం చేశాడు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజులను తనతో కలుపుకున్నాడు. అందర్నీ ఏకం చేసి నేరుగా నంద సామ్రాజ్య రాజధాని అయిన పాటలీపుత్రంపై దాడి చేశాడు. కానీ నంద సామ్రాజ్యం యొక్క భారీ సైన్యం ముందు చంద్రగుప్తుడు, చాణక్యుడి సైన్యం నిలవలేకపోయింది. వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. ధననందుడికి బందీలుగా చిక్కకుండా ఉండేందుకు వాళ్ళు యుద్ధం మధ్యలోనే వెనుతిరిగిపోవాల్సి వచ్చింది. సామ్రాజ్య కేంద్రంపై నేరుగా దాడి చేసి తప్పు చేశానని చాణక్యుడు గ్రహించాడు. ఈసారి తన వ్యూహాన్ని మార్చాడు. ముందుగా నంద సామ్రాజ్యం యొక్క సరిహద్దు గ్రామాలను జయించాలని ప్రణాళిక వేశాడు. వాళ్ళు నెమ్మదిగా తమ సైన్యాన్ని బలపరుచుకున్నారు. తగినంత ధనాన్ని కూడగట్టుకున్నారు. ఒక కొత్త బలమైన సైన్యాన్ని నిర్మించి మళ్లీ పాటలీపుత్రంపై దాడికెళ్లారు. ఈసారి వారి పక్కా ప్రణాళిక మరియు ఐక్య సైన్యం ముందు నందులు నిలవలేకపోయారు. చాణక్య చంద్రగుప్తులు విజయం సాధించారు.
ధననందుడు హతమయ్యాడు. అతనితో పాటే నందవంశం అంతమైంది. చంద్రగుప్త మౌర్యుడు కొత్త చక్రవర్తి అయ్యాడు. భారతదేశంలో మౌర్య సామ్రాజ్యానికి అంకురార్పణ అప్పుడే జరిగింది. హౌ మౌర్య ఎంపైర్ వర్క్డ్ అండర్ చంద్రగుప్త. చక్రవర్తి అయిన తర్వాత చంద్రగుప్తుడు పరిపాలనా విధానాల్లో కొన్ని మార్పులు చేశాడు. అతను తన రాజ్యాన్ని అనేక జనపదులుగా విభజించాడు. ముఖ్యమైన ప్రాంతాల రక్షణ కోసం అక్కడ పెద్ద పెద్ద కోటల్ని నిర్మించాడు. రైతులు, వర్తకులు మరియు వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేశాడు. ఈ పన్నుల ద్వారా వచ్చిన ధనంతోనే రాజ్యంలోని అన్ని పనులు జరిగేవి. అధికారులు నిరంతరం నగరంలో తనిఖీలు చేసేవారు. దీనివల్ల నేరాల శాతం చాలా వరకు తగ్గింది. సామ్రాజ్యంపై పూర్తి నియంత్రణ రాజు చేతిలోనే ఉండేది. రాజు తన మంత్రుల సలహా మేరకు నిర్ణయాలు తీసుకునేవాడు. చంద్రగుప్తుడి ఆస్థానంలో ఒక మంత్రి మండలి ఉండేది. ఆ మండలికి ఆచార్య చాణక్యుడే ప్రధానమంత్రిగా ఉండేవాడు. గ్రీకు చరిత్రకారుడైన మెగస్తనీస్ ప్రకారం మౌర్య సామ్రాజ్య పరిపాలన 3 వేర్వేరు విభాగాలుగా విభజించబడి ఉండేది. మొదటి విభాగం, ఈ విభాగంలోని సభ్యులు గ్రామానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకునేవాళ్లు. సరైన నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం, భూ యాజమాన్య రికార్డులను నిర్వహించడం, అటవీ ఉత్పత్తుల రికార్డులు ఉంచడం, అటవీ సంబంధిత చట్టాలను అమలు చేయడం మరియు స్థానిక వివాదాలను పరిష్కరించడం వంటివి వీళ్ల పనులు. రెండవ విభాగం, ఈ సభ్యులు నగరానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను నిర్వహించేవారు. వ్యాపారం, వర్తకులు, కార్యకలాపాలు, విదేశీయుల రాకపోకలు, రోడ్లు, దేవాలయాలు, మార్కెట్లు మరియు పరిశ్రమలు వంటి వాటిని వీళ్లు పర్యవేక్షించేవాళ్లు. పన్నులు వసూలు చేసే బాధ్యత కూడా ఈ రెండవ విభాగం వాళ్లదే. ఇక మూడవ పరిపాలనా విభాగం సైన్యం, సైనికుల శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి విషయాలపై దృష్టి పెట్టేది. మౌర్య సామ్రాజ్యంలో మత సహనం అనే విధానాన్ని అనుసరించేవాళ్లు. అందుకే చంద్రగుప్తుడి కాలంలో హిందూ మతంతో పాటు బౌద్ధ మతం మరియు జైన మతం వంటి మతాలు కూడా భారతదేశంలో అభివృద్ధి చెందాయి. హౌ చంద్రగుప్త ఎక్స్పాండెడ్ టెరిటరీ. ఈ మధ్య కాలంలో అలెగ్జాండర్ మరణం తర్వాత అతని మెసిడోనియన్ సామ్రాజ్యం అనేక భాగాలుగా విడిపోయింది. అందులో భారత ఉపఖండానికి దగ్గరగా ఉన్న ఒక భాగానికి సెల్యూకస్ అనే గ్రీకు సేనాధిపతి పాలకుడయ్యాడు. అతను ఆ భాగాన్ని తన సొంత సామ్రాజ్యంగా మార్చుకున్నాడు. దీన్నే సెల్యూసిడ్ సామ్రాజ్యం అని పిలుస్తారు. మరోవైపు చంద్రగుప్త మౌర్యుడు భారతదేశంలోని ఇతర ప్రాంతీయ రాజులను యుద్ధాల ద్వారా లేదా పొత్తుల ద్వారా తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. అతను తన సామ్రాజ్యాన్ని నిరంతరం విస్తరింపజేస్తున్నాడు. పశ్చిమ దిశలో గ్రీకుల సెల్యూసిడ్ సామ్రాజ్యం భారతదేశానికి చెందిన చాలా భూభాగాన్ని ఆక్రమించిందని చంద్రగుప్తుడు గమనించాడు. ఆ భూభాగాలను తిరిగి పొందేందుకు అతను వారికి వ్యతిరేకంగా సైనిక దండయాత్రలు ప్రారంభించాడు. ఈ సెల్యూసిడ్ మౌర్య యుద్ధం క్రీస్తుపూర్వం 305 నుంచి 303 వరకు, అంటే 2 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ యుద్ధంలో సెల్యూకస్ ఓడిపోయాడు మరియు ఆఫ్ఘనిస్తాన్ పర్వత ప్రాంతాల వైపు వెనుతిరిగాడు. చివరికి క్రీస్తుపూర్వం 303లో ఇద్దరు చక్రవర్తుల మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సెల్యూకస్ హిందూ కుష్ ప్రాంతం, పంజాబ్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని భాగాలైన గాంధార, అరాకోసియా వంటి ప్రదేశాలను మౌర్య సామ్రాజ్యానికి తిరిగిచ్చేశాడు. దానికి బదులుగా చంద్రగుప్తుడు 500 యుద్ధ ఏనుగులను సెల్యూకస్కు బహుమతిగా ఇచ్చాడు. ఈ ఒప్పందంలో భాగంగా సెల్యూకస్ కుమార్తె హెలెనాకు చంద్రగుప్తుడితో వివాహం జరిగింది. అంతేకాకుండా మెగస్తనీస్ అనే గ్రీకు చరిత్రకారుడు చంద్రగుప్తుని ఆస్థానంలో గ్రీకు రాయబారిగా నియమించబడ్డాడు. అతను రాసిన ఇండికా అనే పుస్తకం నుంచే మనకు మౌర్య సామ్రాజ్యం గురించి చాలా సమాచారం దొరికింది. ఈ ఒప్పందం తర్వాత సెల్యూకస్ గాని అతని వారసులు కానీ మళ్లీ మౌర్య సామ్రాజ్యంపై దాడి చేయలేదు. దీనికి మరొక కారణం భయం. ఎందుకంటే ఆ సమయంలో మౌర్య సామ్రాజ్యం వద్ద అతిపెద్ద సైన్యం ఉండేది. దాన్ని ఓడించడం గ్రీకులకు చాలా కష్టం. చంద్రగుప్తుడి సైన్యంలో 6 లక్షల కాల్బలం, 30,000 అశ్విక దళం, 9,000 ఏనుగుల మరియు 8,000 రథాలు ఉండేవి. ఇది కాకుండా సామ్రాజ్యం అంతటా ఒక బలమైన గూఢచారి వ్యవస్థ విస్తరించి ఉండేది. వాళ్ళు ప్రతి ప్రాంతం నుంచి సమాచారాన్ని చాణక్యుడికి, చంద్రగుప్తుడికి చేరవేసేవాళ్ళు. చంద్రగుప్తుడు సుమారు 25 సంవత్సరాలు పరిపాలించాడు. అతను తన సామ్రాజ్యాన్ని బెంగాల్ వరకు, ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించాడు. ఆ సమయంలో దాదాపు ఉత్తర భారతదేశం మొత్తం మౌర్య సామ్రాజ్య నియంత్రణలో ఉండేది. క్రీస్తుపూర్వం 297లో చంద్రగుప్తుడు జైన మతాన్ని స్వీకరించాడు. అతను మౌర్య సామ్రాజ్య బాధ్యతలను తన కుమారుడైన బిందుసారుడి చేతుల్లో పెట్టి వెళ్లిపోయాడు. బిందుసారా స్లేయర్ ఆఫ్ ఎనిమీస్. బిందుసారుడి గురించి మనకు చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. కానీ బౌద్ధ, జైన గ్రంథాల ప్రకారం బిందుసారుని తల్లి పేరు దుర్ధర. బిందుసారుడు ఒక బలమైన రాజే కాదు, గొప్ప యోధుడు కూడా. అతను దక్షిణ భారతదేశంలో అనేక సైనిక విజయాలను సాధించాడు. దాదాపు మొత్తం భారత ఉపఖండాన్ని మౌర్య సామ్రాజ్య జెండా కిందకు తీసుకొచ్చాడు. అయినప్పటికీ అతను దక్షిణాన ఉన్న చోళ, చెర మరియు పాండ్య రాజులను ఆక్రమించుకోలేదు. ఎందుకంటే ఆ రాజ్యాలు అప్పటికే మౌర్యుల ఆధిపత్యాన్ని అంగీకరించాయి. బిందుసారుడు మొత్తం 16 రాజ్యాలను ఓడించి మౌర్య సామ్రాజ్యంలో విలీనం చేశాడు. తన దూకుడైన, నిర్దయుడైన దాడుల కారణంగా బిందుసారుడికి అమిత్రఘాత అనే పేరొచ్చింది. అంటే శత్రువులను సంహరించేవాడు అని.
పశ్చిమాన తన తండ్రి చంద్రగుప్తుడు జయించిన ప్రాంతాలను బిందుసారుడు పటిష్టంగా ఉంచాడు. గ్రీకులతో మంచి సంబంధాలు ఉండడం వల్ల అతను ఆఫ్ఘనిస్తాన్ దాటి ముందుకు వెళ్లలేదు. తూర్పున బెంగాల్ మరియు అస్సాం వరకు మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉండేది. అయితే నేటి ఒడిశా అయిన కళింగ రాజ్యం మాత్రం ఇంకా మౌర్యుల నియంత్రణలోకి రాలేదు. అకస్మాత్తుగా బిందుసారుని ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అంతేకాకుండా క్రీస్తు పూర్వం 273లో అతను మరణించాడు. అతనికి సుసీముడు, అశోకుడు మరియు వితాశోకుడు అనే 3 ప్రధాన వారసులుండేవాళ్లు. బిందుసారుడికి అశోకుడంటే ఇష్టం లేదని కొన్ని కథనాలు చెబుతాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందో చెప్పలేం. ఎందుకంటే తక్షశిలలో తిరుగుబాటు జరిగినప్పుడు దానిని అణచివేయడానికి బిందుసారుడు అశోకుడిని పంపాడు. దీన్ని బట్టి అశోకుడి సామర్థ్యంపై బిందుసారుడికి పూర్తి నమ్మకం ఉందని తెలుస్తోంది. ఉజ్జయినిని పాలించే బాధ్యతలను కూడా బిందుసారుడు అశోకుడికి అప్పగించాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం రాజు యొక్క పెద్ద కుమారుడే సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఆ లెక్కన బిందుసారుని తర్వాత అతని పెద్ద కుమారుడైన సుసీముడు రాజు కావాలి. కానీ బిందుసారుడు మంత్రులు సుసీముడి కంటే అశోకుడిపైనే ఎక్కువ మొగ్గు చూపారు. అందుకే బిందుసారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు అశోకుడు పాటలీపుత్రానికి తిరిగొచ్చి సామ్రాజ్య నియంత్రణను తన చేతిలోకి తీసుకున్నాడు. బిందుసారుని మరణం తర్వాత అశోకుడు సుసీముణ్ణి మరియు ఇతర సోదరులను చంపి తానే రాజయ్యాడని చెబుతారు. అయితే ఈ ప్రస్తావన మనకు కేవలం బౌద్ధ గ్రంథాల్లో మాత్రమే కనిపిస్తుంది. బౌద్ధమతం స్వీకరించక ముందు అశోకుడు ఎంత క్రూరుడో చూపించడానికి ఇది అతిశయోక్తి కూడా కావచ్చు. నిజం ఏదైనప్పటికీ బిందుసారుడు తర్వాత క్రీస్తు పూర్వం 268లో అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి 3వ చక్రవర్తి అయ్యాడు. అశోకుడి కాలంలోనే మౌర్య సామ్రాజ్యం తన కీర్తి శిఖరాలను అందుకుంది. ఇక అశోకుడు సింహాసనాన్ని అధిష్ఠించే సమయానికి మౌర్య సామ్రాజ్యం తన కీర్తి శిఖరాల వద్ద ఉంది. దాదాపు భారతదేశం మొత్తం మౌర్యుల పాలన కిందకొచ్చింది. చోళ, పాండ్య, చెర రాజ్యాలు కూడా పరోక్షంగా మౌర్యుల ఆధిపత్యాన్ని అంగీకరించాయి. అందువల్ల రాజు అయిన తర్వాత అశోకుడు పెద్దగా యుద్ధాలు చేయవలసి రాలేదు. అయితే కళింగ రాజ్యం మాత్రం ఇంకా స్వతంత్రంగానే ఉంది. అందుకే అశోకుడు తన మొదటి సైనిక దండయాత్రను కళింగ రాజ్యానికి వ్యతిరేకంగా చేశాడు. కళింగ ఒక సంపన్నమైన రాజ్యం. అక్కడ చాలా మంది నైపుణ్యం కలిగిన కళాకారులు నివసించేవాళ్లు. వాళ్ళు తూర్పు తీరంలో తమకంటూ ఒక నావికా దళాన్ని కూడా నిర్మించుకున్నారు. ఆగ్నేయాసియాలో వర్తకం చేసేవాళ్లు. భౌగోళికంగా కూడా కళింగ మౌర్య సామ్రాజ్యానికి చాలా ముఖ్యమైంది. ఈ యుద్ధం క్రీస్తు పూర్వం 262లో ప్రారంభమై 261లో ముగిసింది. ఇది చాలా భయంకరమైన యుద్ధం. ఇందులో సుమారు 1,00,000 మంది సైనికులు మరణించారు మరియు 1,50,000 మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. అశోకుడు యుద్ధంలో గెలిచాడు, కానీ ఆ రక్తపాతాన్ని చూసి తీవ్రమైన అపరాధ భావంతో కుంగిపోయాడు. ఈ వినాశనానికి తానే కారణమని భావించాడు. అందుకే ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని సైనికంగా విస్తరించకూడదని నిర్ణయించుకున్నాడు. తరువాత 40 సంవత్సరాల పాటు అశోకుడు కేవలం ధర్మాన్ని మాత్రమే అనుసరించాడు. అయితే కొన్ని శ్రీలంక గ్రంథాల ప్రకారం అశోకుడు కళింగ యుద్ధానికి 2 ఏళ్ల ముందే, అంటే క్రీస్తు పూర్వం 264లోనే బౌద్ధ మతాన్ని స్వీకరించాడని చెబుతారు. కానీ ఈ వాదన ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఎందుకంటే అశోకుడు వేయించిన శిలాశాసనాల ప్రకారం అతను కళింగ యుద్ధం తర్వాతే బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టు స్పష్టంగా చెప్తున్నాయి. కారణం ఏదైనా కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మరీ ఇతర పెద్ద సైనిక దండయాత్ర చేయలేదు. ఆ తర్వాత అశోకుడు ఆసియా అంతటా బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రచారాలను పంపాడు. ఆ సమయంలో బౌద్ధ మతం వ్యాప్తి చెందడంలో అశోకుడు ప్రధాన పాత్ర పోషించాడు. తన జీవితకాలంలో రాళ్లు, స్తంభాలు మరియు గుహల గోడలపై అనేక శాసనాలు చెక్కబడ్డాయి. వాటిలో 30కి పైగా శాసనాలు మనకు ఈ రోజుకి కూడా లభిస్తున్నాయి. ఈ శాసనాలు నేటి భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో కూడా కనుగొనబడ్డాయి. ఈ శాసనాల్లో అశోకుని విధానాలు, ధర్మం మరియు అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక వివరాలున్నాయి. క్రీస్తు పూర్వం 232లో అనారోగ్యం కారణంగా అశోకుడు చనిపోయాడు. అతని మరణం తర్వాతే మౌర్య సామ్రాజ్య పతనం మొదలైంది. ఎందుకంటే అశోకుడి తర్వాత అతని కుమారుల్లో ఎవ్వరూ చక్రవర్తి కాగలంత సమర్థులు లేరు. అశోకుడి మొదటి కుమారుడు మహీంద్ర బౌద్ధమత ప్రభావంతో సన్యాసిగా మారాడు. రెండవ కుమారుడు కణాలుడు అంధుడయ్యాడు. మూడవ కుమారుడు తివాలుడు అశోకుడి కంటే ముందే మరణించాడు. అందువల్ల అశోకుడి తర్వాత అతని కుమారుల్లో ఎవరూ చక్రవర్తి కాలేదు. చివరికి అతని మనవడు దశరథ మౌర్యుడు చక్రవర్తి అయ్యాడు. అతని పాలనలో మౌర్య సామ్రాజ్యం తన అనేక భూభాగాలను కోల్పోయింది. దశరథుని పినతండ్రి అయిన జలుకుడు కాశ్మీర్లో తన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అశోకుడు మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం వేగంగా విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. వీరసేనుడు అనే మరో మౌర్య రాజకుమారుడు గాంధారలో తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఆ విధంగా గాంధార రాజ్యం స్వతంత్రమైంది. మహారాష్ట్ర, ఆంధ్ర, మైసూర్ మరియు కళింగ రాజ్యాలు కూడా అశోకుడి మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం నుంచి విడిపోయి స్వతంత్రంగా మారాయి. చక్రవర్తి దశరథుడు కేవలం మగధ మరియు దాని చుట్టుపక్కల రాష్ట్రాలపై మాత్రమే తన అధికారాన్ని నిలుపుకున్నాడు. క్రీస్తు పూర్వం 224లో దశరథుడు మరణించాడు మరియు అతని తర్వాత అశోకుడి మరో మనవుడైన సంప్రతి సింహాసనాన్ని అధిష్ఠించాడు.
సంప్రతి దశరథుడి కంటే సమర్థుడైన పాలకుడు. అతను దక్షిణాన కోల్పోయిన భూభాగాలను తిరిగి జయించాడు. పశ్చిమాన గ్రీక్ బాక్ట్రియర్ సామ్రాజ్యం నుంచి మౌర్య సామ్రాజ్యాన్ని కాపాడాడు. సంప్రతి జైన మతాన్ని అనుసరించాడు. తన జీవితకాలంలో 5 లక్షలకు పైగా జైన దేవాలయాలు నిర్మించాడు. అయినప్పటికీ అతను కూడా ఎక్కువ కాలం పరిపాలించలేకపోయాడు. క్రీస్తుపూర్వం 215లో మరణించాడు. అతని తర్వాత వచ్చిన చక్రవర్తులందరూ బలహీనులే. కేవలం వ్యక్తిగత సుఖాలపైనే దృష్టి పెట్టారు. వాళ్లలో శాలిసుక, దేవవర్మన్, శతధన్వుడు వంటి వాళ్లు ఒకరి తర్వాత ఒకరు వేగంగా సింహాసనాన్ని అధిష్ఠించారు. మౌర్య సామ్రాజ్యానికి 9వ మరియు చివరి రాజు బృహద్రథుడు. అతను క్రీస్తుపూర్వం 187లో రాజయ్యాడు. అతను కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. క్రీస్తుపూర్వం 185లో అతని సైన్యాధ్యక్షుడైన పుష్యమిత్ర శుంగుడు అతన్ని హత్య చేశాడు. కన్నౌజ్ రాజు హర్షవర్ధనుడి జీవిత చరిత్ర ప్రకారం పుష్యమిత్రుడు ఒక సైనిక కవాతును ఏర్పాటు చేసి దాన్ని చూడ్డానికి వచ్చిన బృహద్రథుణ్ణి అందరి ముందే చంపి తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. దీంతో మౌర్య సామ్రాజ్యానికి ముగింపు పలికి పుష్యమిత్రుడు శుంగ వంశాన్ని స్థాపించాడు. మౌర్యుల పతనం జరిగిన వెంటనే గ్రీకో బాక్ట్రియర్ రాజు డెమిట్రియస్ వాయువ్య భారతదేశంపై దాడి చేశాడు. అతను ఒకప్పుడు మౌర్యుల నియంత్రణలో ఉన్న భూభాగాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ ఒక కొత్త ఇండో గ్రీక్ రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్యులతో గ్రీకులకు మంచి దౌత్య సంబంధాలుండేవి. కానీ మౌర్యుల పతనం తర్వాత వారిని అడ్డుకునే బలమైన రాజు లేకపోవడంతో గ్రీకులు మళ్లీ భారతదేశంపై దాడి చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అయితే పుష్యమిత్ర శుంగుడు డెమిట్రియస్ మరింత ముందుకు రాకుండా అడ్డుకుని తన సామ్రాజ్య భూభాగాలను కాపాడుకున్నాడు. పుష్యమిత్రుడు 36 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తర్వాత అతని కుమారుడు అగ్నిమిత్రుడు రాజయ్యాడు. కానీ అగ్నిమిత్రుని తర్వాత నిరంతర యుద్ధాల కారణంగా శుంగ సామ్రాజ్యం కూడా బలహీనపడింది. చివరికి క్రీస్తుపూర్వం 75లో చివరి శుంగ చక్రవర్తి దేవభూతిని అతని మంత్రి వాసుదేవ కణ్వుడు హత్య చేశాడు. శుంగ సామ్రాజ్యం ఎలా ప్రారంభమైందో అలాగే ముగిసిపోయింది. ఆ తర్వాత కణ్వ వంశం మగధను పాలించడం మొదలుపెట్టింది. భారతదేశం మళ్లీ అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఇది మౌర్య సామ్రాజ్యం యొక్క ప్రారంభం నుంచి దాని ముగింపు వరకు పూసగుచ్చినట్టు ఉన్న కథ. ఒక ఆచార్యుడి సంకల్పంతో మొదలైన ఒక గొప్ప సామ్రాజ్యం సమర్థులైన రాజుల చేతిలో